ఈశ్వర్ బ్రేక్ఫాస్ట్ దోశ. Okay, Mom. ప్రతి అమ్మ కంగారు తన పిల్లలు టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ని తినాలని. అందులో భాగంగా ఈరోజు ప్రోటీన్ ఫైబర్ రిచ్ దోశని చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా దానికోసం 3 స్పూన్ల పెసరపప్పుని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత 3 స్పూన్ల ఓట్స్‌ని, అలాగే 3 స్పూన్ల బియ్యాన్ని, అలాగే 3 స్పూన్ల సగ్గుబియ్యాన్ని వేసి ఒక్కసారి కింది నుంచి మీదికి అలా కలుపుకొని పప్పులన్నీ మునిగే అన్ని వాటరేసి మంచిగా 2, 3 సార్లు క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేశాక మళ్ళీ పప్పులన్నీ మునిగే అన్ని వాటరేసి ఒక గంట సేపు నానబెట్టండి. టైం లేకుంటే హాఫ్ అన్ అవర్ నానినా చాలు. ఇన్‌స్టాంట్ దోస టేస్ట్ సూపర్. ఇప్పుడు గంట తర్వాత ఆ వాటర్ అన్నీ ఫిల్టర్ చేసి ఆ పప్పులన్నీ మిక్సీ జార్‌లో ఏసుకొని ఉప్పేసి కొన్ని వాటరేసి దోస బ్యాటర్ లాగా అలా మిక్సీ పట్టండి. తర్వాత ఆ దోస బ్యాటర్‌ని ఇంకో గిన్నెలోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసి దోస ప్యాన్‌ని దాని మీద పెట్టి కొంచెం ఆయిలేసి ఆనియన్ తోటి మొత్తం రుద్ది తర్వాత దోస బ్యాటర్‌ని కూడా దోస పాన్ మీద వేసి 2 సైడ్‌లు క్రిస్పీగా రోస్ట్ చేసుకొని పిల్లలకి ప్లేట్‌లో ఇచ్చేసి ఇవ్వండి. పిల్లలు అసలు ఆపకుండా తింటారు. అంత బావుంటుంది. పెద్దలకు కూడా ఈ దోస నచ్చుతుంది. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. ఒక రోజుకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ వెళ్ళిపోతుంది.